ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, అలాగే జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలోకి వెళ్దాం. బుధగ్రహము అనేటటువంటిది జూన్ 6వ తేదీన మిథున రాశి సంచారం చేస్తుంది. మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఎప్పటి వరకు అండి, జూన్ 22వ తేదీన మళ్ళీ కర్కాటక రాశిలోకి మారతాడు బుధుడు. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 30వ తేదీకి అంతవరకు కూడా కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 30న సింహరాశిలోకి వస్తాడు. ఇది బుధుడు సంచారం. దీన్ని బట్టి మనకి 12 రాశుల మీద కూడా అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ బుధుడు ఏమిటి, అసలు ఎవరితను అని అంటే, మనకి గురుగ్రహం తెలుసు మనందరికీ కూడా, బృహస్పతి. ఆయన భార్య పేరు తార, చాలా అందగత్తె. అయితే చంద్రుడు మనకు తెలుసు. ఈ చంద్రుడు ఏం చేస్తాడు, తన గురువైనటువంటి బృహస్పతి యొక్క భార్యను ప్రేమిస్తాడు. ఆమె కూడా చంద్రుడు అందంగా ఉన్నాడని చెప్పి ఆమె కూడా చంద్రుడిని ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరి వలన కలిగినటువంటి కొడుకు బుధుడు. అయితే ఈ యొక్క బుధుడు ఏం చేస్తాడంటే, తన తండ్రి చంద్రుడు కాదు అని చెప్పేసి తన తండ్రి అంటే ద్వేషం పెట్టుకొని ఏం చేస్తాడు, ఎవరిని అభిమానిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడు అంటే గురుగ్రహాన్ని ప్రేమిస్తాడు. నా తండ్రి గురుగ్రహము అని చెప్పి గురువుకి శుభాలు చేస్తాడు. కానీ ఆయన ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతన్ని కొడుకుగా అంగీకరించడు. అందువల్లనే గురు బుధులు మనకు కలిసినప్పుడు ఏ సందర్భాలలో మేలు జరుగుతుంది, ఏ సందర్భాల్లో హాని జరుగుతుంది అనేటటువంటి విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. అలాగే ఈ తారని వదలడం లేదు చంద్రుడు. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వివాదాన్ని తీసుకెళ్ళి గురుగ్రహము మనకి దేవతల ముందు పెడతాడు, బ్రహ్మదేవుడి ముందు పంచాయతీ పెడితే అప్పుడు శుక్రాచార్యుడు వీళ్ళందరూ కూడా మనకి చంద్రుడికి సపోర్ట్ చేస్తారు. అప్పుడు రాక్షసుల పని ఏంటండి, మరి చెడ్డవదానికే కదా సపోర్ట్ చేయడం. అందువలన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, చంద్రుడిని ఇచ్చేసేయమని చెప్పేసి తారని వదిలేయమని చెప్పి వదిలేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క బుధగ్రహ ఆవిర్భావం అలా జరిగింది. బుధుని యొక్క స్వక్షేత్రాలు ఏంటంటే మిథున రాశి, కన్యారాశి. మరి ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఆ బుధుడితో ఆ రాశుల వారితో మాట్లాడటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం అనమాట. అంటే కాలికేస్తే మెడకేస్తే కాలికేస్తారు. ధర్మబద్ధమైనటువంటి గ్రహము బుధగ్రహం కాబట్టి చాలా ధర్మంగా ఆయన వెళ్తాడు. ఆయన అలా వెళ్ళడం వల్ల మనకి 12 రాశుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఇస్తాడు. అంతేకాకుండా ఈ బుధగ్రహము అనేటటువంటిది దేనికి అంటే బుద్ధి బలానికి, నరాల వీక్నెస్ రాకుండా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే బుద్ధి బలం చాలా చక్కగా తెలివితేటల్లో చదువు రావాలన్నా, వ్యాపారం రావాలన్నా, కమ్యూనికేషన్, ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్లానెట్ ఈ బుధగ్రహం అన్నమాట. సో చక్కగా మనకి ఈ బుధగ్రహం కనుక మంచి స్థానాలలో ఉంటే వాక్చాతుర్యం బాగా వస్తుంది. ఎవరికైతే బుధగ్రహమో శత్రుక్షేత్రాల్లో కానీ నీచ స్థానాల్లో కానీ మీకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా డౌన్ఫాల్, అంటే మాటలు లేటుగా రావడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడం జరుగుతాయి. కాబట్టి ఈ 12 రాశుల వారి మీద కూడా ఈ బుధగ్రహ సంచారం వలన ఈ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అలాగే సింహరాశి వరకు కూడా ఆగస్టు 30వ తేదీ వరకు ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి ఈ బుధగ్రహ సంచారం నుంచి మనం చెప్పుకోవడం అనేటటువంటిది వీడియోలో జరుగుతుంది. 12 రాశులకి ఏ రాశుల వరకు ఎలా ఉంటుందో చూద్దాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఈ బుధ గ్రహ సంచారం వలన జూన్ నెల 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అత్యద్భుతమైనటువంటి ఆదాయాన్ని మీకు తీసుకొస్తాయి. స్వక్షేత్రగతుడైనటువంటి బుధుడు మీకు ఇళ్ళనిస్తాడు, స్థలాలను ఇస్తాడు, డబ్బులను ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు. సమస్తం మీ నాన్నగారి యొక్క ఆ హెల్త్ని కూడా మనకి డౌన్ఫాల్లో ఉన్నటువంటిది, డిటెరిరేట్ అయినటువంటి హెల్త్ని కూడా బాగు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి, కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అధికంగా. ఇటువంటి గొడవలన్నీ కూడా
కేవలము ఒక సంవత్సరం లోప పెళ్లి చేసి 1 సంవత్సరం 2 నెలలు అలాగ అంతే అవుతుంది. కేవలము లైంగిక పటిష్టత లేదు అనేటటువంటి కారణాలతో కొంతమంది పెద్దలు ఇగోస్కి వెళ్ళి విడదీసేసేవి ఇంతకుముందు ఉండేవి. కానీ ఇప్పుడు అన్నీ కూడా మరి ఈ డ్రింకింగు, ఈ సిగరెట్ల స్మోకింగు ఇలాంటివన్నీ కూడా వచ్చేసి మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కంప్యూటర్ల ముందు ఉండడం, పాపం మగాళ్ళ బాధలు మగాళ్ళకు ఉంటే ఈ లైంగిక పటుత్వం లేదు అనేటటువంటి కారణాలతో మగాళ్ళంతా కూడా రిజెక్ట్ చేయబడుతున్నారు. మెయిన్గా ఈ గ్రహం కన్యారాశి వాళ్ళకి ఇలాగే చేస్తుంది. అందువల్ల వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడి చేస్తున్నారు మగవాళ్ళు అనమాట. ఆ విధంగా భయంతో కొంతమంది కన్యారాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారాల్లో కూడా కాన్సన్ట్రేషన్. రైతు కూడా ఒకానొక సమయంలో బ్రహ్మాండంగా పండించేవాడు. ఇప్పుడు ఈ బుధగ్రహ సంచారం వల్ల రైతు కూడా పొలంలో వాట్సాప్ చాటింగ్లు చేస్తూ ఉంటాడు లవర్స్కి. ఆ విధంగా కొంతమంది రైతులు కూడా పని మీద దృష్టి పెట్టకుండా కేవలము ప్రేమ 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 అంటూ ఈ కన్యారాశి మగాళ్ళంతా కూడా కొంతమంది ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఈ విషయంలో ఆడవాళ్ళకి సంబంధం ఉండదు. వీళ్ళంతా కన్యారాశి ఆడవాళ్ళు బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క బుధగ్రహం అనేటటువంటి నపుంసక గ్రహం. అంటే సగం ఇటు చేస్తే సగం అటు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు పని 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 అంటూ ఆడపడుచుల మీద లేకపోతే అత్తగారుల మీద వీళ్ళతో మమ్మల్ని పిలవలేదు ఫంక్షన్స్కి, లేదా మేము వాళ్ళని పిలవమని ఇలాంటి పట్టుదలతో వీళ్ళు ఈగోలకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. మెయిన్గా నేను చెప్తున్నాను, ఈ ఫోన్లు వాడకం వల్ల, అధికంగా ఫోన్లు వాడడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో నపుంసకులైపోవడానికి మగవాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా తగ్గించండి. అసలు కనీసం ఈ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది బుధగ్రహ మార్పు మెయిన్గా వీళ్ళందరూ కూడా కన్యారాశి వాళ్ళంతా కూడా మరి అవతల పార్టీ అమ్మాయిలు మాట్లాడుతున్నారు కదా అని తెగ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కంపల్సరీ హ్యాండ్ ఇచ్చేస్తారు మీకు. డెఫినెట్గా మీ అందరికీ అమ్మాయి పోయే మందు బాటలు దొరికే అనేటటువంటి విధానంలో విద్యార్థులంతా కూడా లవర్స్ ఉంటారు. ప్రేమ వివాహాలు భగ్నం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు నేను చెప్పిన రెమెడీస్ క్రిందవన్నీ కూడా చేసుకోండి. పేద ప్రజలకు సహాయం చేయండి. తర్వాత ఈ యొక్క సాధువులకి, అనాథ పిల్లలకి, వికలాంగులకి సహాయం చేయండి. అంతేగాని లవర్స్కి తీసుకెళ్ళి రెస్టారెంట్లో భోజనాలు పెట్టడాలు, తిరగడాలు ఇవన్నీ ఏముండవు. వాళ్ళు ఎలాగో మీకు హ్యాండ్ ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో డౌటే లేదనమాట. కాబట్టి మిగతా రెమెడీస్ అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. మనకి బుధగ్రహ సంచారము అనేటటువంటిది జరగడం వల్ల కర్కాటక రాశిలో ఈ యొక్క బుధుడు ఉన్నాడు. అందువలన కొంచెం మనకి మిత్రక్షేత్రము అనేటటువంటి చంద్రుడు హాని చేయడు, కానీ బుధుడు ఉండడానికి అసౌకర్యకరంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు అందువలన ఏం చేయాలండి అని అంటే మనకి 12 రాశుల వారికి కూడా మనకి ఏ రాశి వారికి చక్కగా మనం చెప్పుకున్నాం. అందువల్ల కొన్ని రెమెడీస్ చేసుకోవాలి మనం ఈ రాశి వారు. ఏమిటది అని అంటే మనం ఈ చక్కగా కిలోంపావు పెసల్ని, తర్వాత ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి మనము దానం చేసుకోవాలి. ఒకటి అధిక పారితోషికం బ్రాహ్మణుడికి ఇచ్చి, రెండవది చక్కగా గ్రీన్ కలర్డ్ వస్తువులు ఏవైనా కనుక ఉన్నట్లయితే అవి కూడా మనం దానం చేసుకోవచ్చు. అలాగే రావి చెట్టుకు చక్కగా నీళ్లు పోసుకోవాలా. రావి చెట్టుకు నీళ్లు పోసి చక్కగా మీరు 108 ప్రదక్షిణాలు ఓం బుధాయ నమః అంటూ మీరు ఈ యొక్క రావి చెట్టుకి మనం బుధవారం నాడు చేయాలి. అలాగే ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 సార్లు రావి చెట్టుకు చేయాలి. రావి చెట్టు మొదలలో బ్రహ్మదేవుడు, మధ్యలో మరి విష్ణువు, పైన శివుడు, శాఖలన్నీ కూడా సకల దేవతలు, ఇంద్రాది దేవతలు ఉంటారు. కాబట్టి ఈ రకంగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క మేడి చెట్టును చూసుకోండి. ఆ మేడి చెట్టుకి గురువారం నాడు చక్కగా మనము 108 ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకోవాలి. ఇక మూడవ శాంతి ఏమిటంటే ఈ యొక్క బుధగ్రహానికి చక్కగా మనము ఓం శ్రీరాముడు కానీ, కృష్ణుడు కానీ, మరి విష్ణుమూర్తి యొక్క నామాలని అష్టోత్తర పూజను మీరు చేసుకోవాలా బుధవారం నాడు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మహామంత్రాన్ని మీరు జపించాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి ఈ రకంగా, అంతేకాకుండా భువనేశ్వరి అమ్మవారు దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు ఈ రాశివారికి కలుగుతాయి. అలాగే చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన మీరు చేసుకోవడము, అభిషేకం చేసుకోవడము, పురుష సూక్తంతో చదువుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. మరి ఈ విధంగా ఈ యొక్క నామాన్ని రోజుకి 108 సార్లు చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని. అలాగే మనము విష్ణు అష్టోత్తరమే కాకుండా సహస్రం నామాన్ని కూడా ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ శ్రీ మహావిష్ణువుకి స్తోత్రాలు. అలాగే అష్టోత్తర విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభువు అంటూ 108 యొక్క సహస్ర నామాలని మీరు సహస్రనామ స్తోత్రాలని కూడా మీరు చదువుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకి ఈ రాశి వారికి కలుగుతాయి. శుభమస్తు.